మియాపూర్ క్రాస్ రోడ్స్ అండ్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ అండి. ఈ క్రాస్ రోడ్స్లో ప్రతిరోజు ట్రావెల్ చేసే వాళ్ళకి అక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ జంక్షన్స్ కావటం వల్ల హెవీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్, అలాగే కమర్షియల్ యాక్టివిటీస్కి పెట్టింది పేరు ఈ ప్రాంతం. ఒక గుడ్ న్యూస్ అండి, ఆల్విన్ క్రాస్ రోడ్స్ని అలాగే మియాపూర్ క్రాస్ రోడ్స్ని కలుపుతూ ఒక ఎలివేటెడ్ కారిడార్ రాకపోతుంది. ఇది హైదరాబాద్ పూణే ఎక్స్ప్రెస్ హైవేలో పార్ట్గా, అంటే ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో పార్ట్గా ఈ ఫ్లైఓవర్ రాబోతుంది. ఇలా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ టోటల్ 9 వస్తున్నాయండి ముంబై హైవేలో. మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర స్టార్ట్ అయితే అప్ టు నందికంది ప్రాంతం వరకు 9 ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. సో ముంబై హైవే మీరు తీసుకుంటే ఒకప్పుడు కూకట్పల్లి అవుట్స్కట్స్, తర్వాత కేపీహెచ్బి అవుట్స్కట్స్, మియాపూర్ అవుట్స్కట్స్, బిహెచ్ఎల్ అంటే టూ లాంగ్. బట్ ఆఫ్టర్ బిహెచ్ఎల్ పటాన్ చెరువు ఇస్నాపూర్లో కూడా ఈరోజు హైదరాబాద్లో సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయినాయి. సో ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది హైవే అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి ది బెస్ట్ హైవే, వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే అని నేనైతే చెప్పగలను. రాబోయే 10 ఇయర్స్లో అప్ టు నందికంది, ఈవెన్ ఆఫ్టర్ సంగారెడ్డి పెద్దాపూర్ వరకు కూడా హైదరాబాద్ సిటీ లాగానే ఉంటుంది. సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ కాబోతున్న ప్రాంతం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడానండి మన ఫ్యూచర్ని విజువలైజ్ చేయటంలో ఉంటుంది సక్సెస్. ఎలా అంటే ఈ ముంబై హైవేనే తీసుకుంటే 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మియాపూర్ అనేది ఐసోలేటెడ్గా ఉంటుండేది. బిహెచ్ఈఎల్ అనేది అవుట్స్కట్స్, ఇస్నాపూర్ పటాన్ చెరువు గురించి చెప్పక్కర్లేదు. బట్ ఈరోజు తీసుకుంటే ఇస్నాపూర్ కాదు సంగారెడ్డి వరకు కూడా చాలా కమర్షియల్ యాక్టివిటీ, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, చాలా ఎంప్లాయ్మెంట్. అంటే ఎంతగా ఎక్స్పాండ్ అయిందో చూడండి. సో 10 ఇయర్స్ బ్యాకే ఈ డాట్స్ కనెక్ట్ చేసి ఈ విజన్ అర్థం చేసుకున్నట్లయితే ఆ రోజు సంగారెడ్డిలో మేబీ ఏకర్ 3-4 lakhsకే వచ్చి ఉండేదేమో. ఈరోజు 4 crores 5 crores వాల్యూ. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలా చేయాలి. ఇప్పటికీ కూడా అవకాశం ఉందండి. సేమ్ ఫార్ములాని యూజ్ చేయండి. రాబోయే 5 ఇయర్స్లో, రాబోయే 10 ఇయర్స్లో ముంబై హైవే ఎలా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది అనేది అర్థం చేసుకోండి. ఫిజికల్గా ఒకసారి ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. హైవేలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవచ్చు. అలాగే మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ను కూడా మీరే సెక్యూర్ చేయొచ్చు.